హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ మాధురి. బామ్మగారి వంటలకు స్వాగతం అండి. ఈరోజు మనము పొన్నగంటి కూర పప్పు చేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు కడిగి కోసి పెట్టుకున్న పొన్నగంటి కూర, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఎల్లిపాయ కొంచెం దంచుకొని పెట్టుకోవాలి, మిరపకాయలు, పసుపు, జీలకర్ర. ఒక కప్పు పప్పు కడుక్కొని వాళ్ళకి తగినన్ని నీళ్లు పోసుకొని పెట్టుకొని ఇందులో కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూర, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఎల్లిపాయ, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, కొన్ని మిరపకాయలు, కొంచెం జీలకర్ర, పసుపు, కాసింత ఒక స్పూన్ నూనె, మంచి నూనె వేసి 3 విజిల్స్ పెట్టేయాలి. అందరు పొన్నగంటి కూరను చాలా కష్టం అనుకుంటారండి. మా తోటలో పెరిగిందే ఇది. ఇంత పెద్ద ఆకులు చూడండి, ఇంత పొన్నగంటి కూర. ఈ మిరపకాయలు కూడా మా దగ్గర పెరిగినవే, కరివేపాకు కూడా ఇంట్లో పెరిగినదే. ఈ పొన్నగంటి కూరతో మీకు 2-3 డేస్లలో అది పొడి చేసి పెట్టి చూపిస్తానండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ బంద్ చేయాలి. పొన్నగంటి కూర పప్పు ఉడికిందండి. ఇలా మెత్తగా రుబ్బుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో నిమ్మకాయ పిండాలి. పచ్చి మిరపకాయలు వేసినప్పుడు నిమ్మకాయ పిండాలి. మీరు ఒట్టి కారం వేస్తేనేమో చింతపండు వేయాలి. ఇది అన్నట్టు దీంట్లో ఏ ఆకుకూరలోనైనా సరే మనం పచ్చిమిరపకాయలు వేసినామంటే నిమ్మకాయ పిండాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పుకు మట్టి కుండలు వేద్దాం. నూనె కాగిందండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, మిరపకాయలు కొంచెము కలర్ రాగానే అది పని చేయొచ్చండి. మట్టి కూడా పట్టుకోవచ్చండి, ఏం కాలదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి బంద్ చేయాలి. పొన్నగంటి కూర అందరికీ చాలా కష్టం అనుకుంటారండి. ఎందుకంటే దాన్ని ఫస్ట్ ఆకులు తీసి దాన్ని నీళ్ళల్లో మసిలియాలి, దాన్ని ఒగరొగరు పోవాలి అంటారు. కాకపోతే అలా ఏం కాదండి, ఎలా ఉందో అలా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. అది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలామంది. సేమ్ పాలకూర పప్పు ఎలా చేసుకుంటామో ఇది కూడా అలానే చేసుకోవాలంతే. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి దీనిలో ఈ పప్పు ఇక్కడ వేసుకోవాలి. ఇది వేడికి కొంచెం నీరు గుంజుతుంది. మనము కొంచెము వాటరే ఉన్నట్టు చేసుకోవాలి. ఇది వేడికి మట్టి కుండ ఏంటంటే కొంచెం వాటర్ గుంజి కొంచెం కాసేపు అయినాక గట్టిగా అవుతుంది. అంతే అండి, పొన్నగంటి కూర పప్పు రెడీ. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.